ఇక్కడ వాల్యూమ్ కొంచెం పెంచండి. ఒక్కసారి నాకు గట్టిగా చెప్పాలి, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఎంత భయంకరమైన చీకటైన ధర్మ జ్ఞాన నైపుణ్యాలతో కాంతులు చూపే మన హిందూ సమ్మేళనం వారికి నేను అభినందనలు తెలుపుతున్నాను. మరియు చరిత్రాత్మకమైన నా ఊహల మేడము ఈరోజు ఇక్కడికి రావడం ఒక మణిదీపం లాంటిది. అభినవ దేవత భారత మాత నా ప్రాణము, నీ అందరి ఆశలకు ఆమె ప్రతిరూపం అని నేను భావిస్తున్నాను. మరి అదేవిధంగా సముద్రంలో చెదరని అలలు అన్నో కానీ సముద్ర తీరానికి చేరలేకొని, సో అదేవిధంగా జీవితంలో పరిచయం ఎందరో కానీ జీవితాంతం తోడు ఉండేది మన హిందూ మిత్రుల స్నేహం ఒకటే. కావున ఈరోజు ఈ వాతావరణాన్ని కలిగించిన హిందూ సమ్మేళనం వారికి నేను మరోసారి అభినందనలు తెలుపుతున్నాను. మరి మనం చూస్తే ఇల్లు బాగుపడాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి, సమాజం బాగుపడాలంటే బాధ్యత గల నాయకులు ఉండాలి, కానీ మనం బాగుపడాలంటే మంచి స్నేహితులు మన వెంట ఉండాలి. అయితే అటువంటి స్నేహితులను ప్రదానం చేస్తున్న ఈ హిందూ సమ్మేళనానికి మీరు ఎల్లప్పుడూ మర్చిపోవద్దు. అందుకే మీరందరినీ చూస్తుంటే నాకు అనిపించింది ఒకటి, మల్లె పూల కన్నా మంచు పొడవ కన్నా నెమలి హోయల కన్నా సెలైటి నేల కన్నా మన హిందూ మిత్రుల అనుబంధం అందమని నేను బలముద్ది చెప్పగలను. మరి ఈ రోజు మనందరం హిందూ సమ్మేళనం జరపడానికి ఇక్కడ వచ్చాము. సో హిందూ సమ్మేళనం యొక్క ప్రధాన లక్ష్యం సంస్కారాలు, ఐక్యత, సమయానికి సంభాషణ, కుటుంబ ఏకత్వం మరియు భారతీయ జీవన విలువలను పాటించడం. ఎందుకంటే మనం చూస్తే డబ్బు సంపాదించడం ఎవరికైనా సాధ్యం, కానీ కుటుంబాన్ని సంపాదించుకోవడం అదృష్టవంతులకే సాధ్యం. మరి అదేవిధంగా జీవిత